ఏంటంటే ద లా విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్. అంటే చట్టం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది, కొద్దిగా టైం పడుతుంది దేనికైనా. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మిత్రులు అన్నట్టు మనము ఫస్ట్ చిన్న చేపలు పెద్ద చేపలని చూస్తున్నాం కానీ, బట్ ఒక ప్రాసెస్ ప్రకారం డైరెక్ట్ గా ఈ పలానా కేసుల్లో ఎవరు నిందితులు ఉన్నారో ప్రధాన నిందితులు వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే, ఏ కేసు ఇన్వెస్టిగేషన్ అని ఏదైనా కానీ. సో దాని పరంగా వాళ్ళని ఏ1 కానీ ఏ2 కింద పెట్టే ప్రక్రియ జరుగుతుంది. అదొకటి సార్, మధ్యలో వస్తున్నాను, ప్రధాన నిందితుడని అట్లా కన్ఫర్మ్ చేస్తారు. లేదు అని అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అవసరమైతే ఏ1గా వీళ్ళని వేరే ప్లేస్ లో కూడా చేర్చే అవకాశాలు ఉంటాయి కదా, ఉంటాయా? ఉంది, అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళు ప్రధానంగా ఫస్ట్ వీళ్ళ మీద అలిగేషన్స్ వచ్చే వీళ్ళ ద్వారానే డైరెక్ట్ గా ఎవిడెన్సెస్ దొరికాయి కాబట్టి ఫస్ట్ వీళ్ళని పార్టీల కింద పెట్టి రాజ్ కసిరెడ్డిని ఏ1 గా పెట్టారు, అవసరమైతే ఏ1 గా ఇంకా ఎవరినైనా కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి ఈయన పక్కకు పెట్టి. డైరెక్ట్ గా మనము ఎవిడెన్సెస్ దొరికి డైరెక్ట్ ఎవిడెన్సెస్ దొరికాయి, సో పెద్ద తలకాయలని డైరెక్ట్ గా పెట్టచ్చు అంటే వాళ్ళని ఏ1 కింద పెట్టి ఇతను ఏ2 కింద పెట్టచ్చు. డెఫినెట్ గా దే కెన్ తర్వాత ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డెఫినెట్లీ వాళ్ళ మధ్యలో ఆల్టర్ చేయొచ్చు, నిందితుల్ని ఆల్టర్ చేయొచ్చు, సెక్షన్ ఆల్టర్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఈవెన్ చార్జ్ ఫైల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా సబ్స్టిట్యూట్ చార్జ్ షీట్ అని చెప్పి మళ్ళీ కొత్తగా కూడా వేయచ్చు, అదేం లేదు. అవన్నీ ఉన్నాయి, ప్రక్రియలు ఉన్నాయి చట్టంలో, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇందాక మిత్రులు అన్నట్టు ఏదో హడావుడిగా అరెస్టులు చేసి దాని తర్వాత వీళ్ళని బెయిల్స్ మీద వదిలేసి దాని తర్వాత సంవత్సరాల తరబడి ఆ కేసులు నడిచే విధంగా పెట్టుకునే బదులు ఒక పగడ్బందీగా క్లియర్ ఇన్వెస్టిగేషన్, తరో ఇన్వెస్టిగేషన్ అయ్యి దాని తర్వాత క్లియర్ సాక్ష్యాధారాలు దొరికితే నిజంగా వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారు కదా సార్. ఇప్పుడు మిథున్ రెడ్డికి తదుపరి చర్యలు తీసుకోవద్దు మేము చెప్పే వరకు అని చెప్పేసి సుప్రీం చెప్పింది. తర్వాత ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ్ కావచ్చు, వీళ్ళందరూ బెయిల్ పైనే బయట ఉన్నారు. అంటే ముందస్తు అరెస్ట్ చేయకుండా తీసుకున్నటువంటి అంశము. ఇట్లా వాళ్ళు ముందే అలర్ట్ అయిపోతున్నారు కదా, తీసేసుకుంటున్నారు కదా. సో చట్ట ప్రకారం అయితే జరుగుతూ ఉంది కదా అంతా. చెప్పిన ఏదైతే కేసులు ఉన్నాయో అందులో వీళ్ళు డైరెక్ట్ నిందితుల కింద పెట్టలేకపోయారు వీళ్ళు, అందుకే కదా వాళ్ళకి బెయిల్స్ యాంటిసిపేటరీ బెయిల్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు కోర్టుని మనం సాటిస్ఫై చేయాలి సార్. ఎండ్ ఆఫ్ ది డే ఒక కోర్టులో మనకు ఒక బెయిల్ వచ్చింది, యాంటిసిపేటరీ బెయిల్ కానీ లేకపోతే రెగ్యులర్ బెయిల్ కానీ ఏదైనా కానీ అరెస్ట్ అయిన తర్వాత పెట్టుకునేది కానీ ఏదైనా కానీ జడ్జిని సాటిస్ఫై చేయగలగాలి. సో వీళ్ళు ప్రధాన నిందితులు కాదు, ఇందులో వీళ్ళని డైరెక్ట్ గా మళ్ళీ మధ్యలో వస్తున్నాను ప్రభుత్వ తరపు లాయర్లు గట్టిగా వాదించట్లేదనే వాదన బయట వినిపిస్తోంది సార్. దానికి ఏం చెప్తారు మీరు ఒక అడ్వకేట్ గా? కేవలం లాయర్లని నిందించితే ఏం ఉండదు. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు బోరగడ్డ అనిల్కి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే గట్టిగా ఎందుకు అడగలేకపోయారు, ఎందుకు న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్ళలేకపోయారు? ఆ విషయాన్ని తీసుకెళ్లారు, దానికే కదా మళ్ళీ బోరగడ్డ అనిల్ వెంటనే వచ్చి మళ్ళీ లొంగిపోయాడు. నేను ఆయన బయటకు వచ్చిన విషయం కూడా ఎవరికి తెలియలేదు కదా, వచ్చారు బెయిల్ పైన వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడు, ఇదంతా ప్రభుత్వ తరపు లాయర్లకైతే తెలుస్తుంది కదా. అర్థం కావట్లేదు. అక్కడ పీపీ గారు బోరగడ్డ అనిల్ కేసులో పీపీ గారు చెప్పిన తర్వాతే పలానా ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని చెప్పి పీపీ గారు అనుమానం వ్యక్తం చేయబట్టే ఇమీడియట్ గా కోర్టు దాని కాగ్నిజెన్స్ కింద తీసుకుంది. మొదట ఆల్రెడీ బయటకు వచ్చినప్పుడు ఎవరికి తెలియదు కదా ఆయన. అదే చెప్తున్నా నేను ఏమంటున్నానంటే పోలీస్ వారు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే సార్. నేను ఎప్పుడు ఒకటే అంటా, మేజర్ చంక్ ఎనీ క్రిమినల్ కేసు మేజర్ చంక్ ఆఫ్ ది కేసు మీకు ఇన్వెస్టిగేషన్ దశలోనే సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత ఆ సాక్ష్యాధారాలు అవన్నీ కరెక్ట్ గా పెట్టి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆ కోర్టులో ట్రయల్ అనేది అప్పుడు లాయర్లు చూసుకుంటారు. ఛార్జ్ షీట్ పకడ్బందీ కావాలి సార్, విత్ తరో ఎవిడెన్సెస్, తరో ఇన్వెస్టిగేషన్ అన్ని క్లియర్ ఎవిడెన్సెస్ తో ఉంటే అప్పుడు చేయగలుగుతాం మేమేమన్నా. అంతేగాని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ దశలోనే సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా హాఫ్ హ్యాజర్డ్ ఎవిడెన్సెస్ తో కేసులు ఫైల్ చేస్తే అవి కోర్టుకు వెళ్ళినప్పుడు ఇలానే. హలో సార్, వినబడుతుంది కంటిన్యూ. వేరే కాల్ వచ్చింది. యా, సో అదే అంటారు, సరైన ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఛార్జ్ షీట్ కరెక్ట్ గా వేస్తే సరైన సాక్ష్యాధారాలతో అప్పుడు కోర్టులో లాయర్లు చూసుకోగలుగుతారు, కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది, గట్టి వాదనలు ఇవ్వగలుగుతారు. కేసులో వీళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ చేయకపోతే కేసు పసపోతుంది, అప్పుడు నిజంగానే చాలా ఇబ్బంది అవుతుంది, ఆ కేసులు నిలవు. అందుకే కదా వాళ్ళకి బెయిల్స్ వస్తాయి. సరే వీళ్ళు ఇప్పుడు ఏం పారిపోరలే, కేసు ఇంకా నడుస్తుంది కదా అని చెప్పి వాళ్ళకి బెయిల్స్ వస్తాయి. బెయిల్ ఎప్పటికైనా నేను ఏమంటున్నా అంటే బెయిల్ ఎప్పటికైనా ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా సరే ఒక బెయిల్ అప్లై చేసుకునే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎట్లాగో బెయిల్స్ అప్లై చేసుకుంటారు. ఇప్పుడు కాకపోతే తర్వాత సెకండ్ బెయిల్ కో, థర్డ్ బెయిల్ కో, ఫోర్త్ బెయిల్ కో, ఈవెన్ ఆఫ్టర్ దట్ కంపల్సరీ బెయిల్స్ కూడా ఉంటాయి. అవి వస్తాయి వాళ్ళకి, అందులో వాళ్ళు వస్తారు బయటకి. అది కాదు, బెయిల్ గురించి కాదు. తర్వాత కానీ ఆ బెయిల్ లో వాళ్ళు బయటకు వచ్చినా కూడా కేసు అయితే ట్రయల్ నడుస్తూ ఉంటది కదా, లాస్ట్ కి చివరితో వచ్చినప్పుడు ఆ కేసులు ఎన్ని ప్రూవ్ అవుతున్నాయి, ఎంతమంది శిక్షలు పడుతున్నాయి, అప్పుడు మాత్రం శిక్షలు లోపలికి వెళ్లాల్సిందే నిజంగా శిక్షలు పడతాయి. కానీ ఎంతవరకు అవి వెళ్తున్నాయంటారు, అవి కేసులు నిలవట్లే కదా. నేను చెప్పేది అది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు సరైన ఇన్వెస్టిగేషన్ లేక సాక్ష్యాధారాలు లేక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తీసుకోండి. ఆ ఈడీ, సిబిఐ ఎప్పటి నుంచో ఎన్ని ఏళ్ల నుంచి నడుస్తున్నాయి, దగ్గర 15 ఏళ్ళ పై నుంచి నడుస్తున్నాయి. మరి 20 ఏళ్ళు దగ్గర అయ్యో అవ్వొస్తుంది. మరి వాటిలో ఇప్పటివరకు ఒక ముందుకు వెళ్ళట్లే కదండి. నేను అదే చెప్తున్నా, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలి.
వాళ్ళు కరెక్ట్ గా తరో ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే అప్పుడు అవి ముందుకెళ్తాయి. మళ్ళీ వీళ్ళ బెయిల్స్ క్యాన్సిల్. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో 20 లక్షల పేపర్లతో కూడిన రిపోర్ట్ ఇచ్చారండి. తరోగా ఇన్వెస్టిగేషన్ ఏంది? ఆ రిపోర్ట్ పేపరే 20 lakhs పేపర్స్ ఉన్నాయంట. 20 లక్షల పేపర్లు ఇవ్వడం వేరు, అందులో పసుంటం వేరు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మరి అలాంటప్పుడు నేను నిజంగా అంత పసే ఉన్నప్పుడు మరి అతన్ని మళ్ళీ ఇతను ఉల్లంఘన చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ కొత్త కేసుల్లో ఏమైనా నిజంగా ఆయన డైరెక్ట్ గా మనం పార్టీ చేయగలిగే సాక్ష్యాలు దొరికితే ఇమీడియట్ గా అతను బెయిల్ క్యాన్సిల్ చేసి ఈ కొత్త కేసులు ఎట్లాగో అతని రిమాండ్ లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత పాత బెయిల్స్ కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు, అవి కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఆ పాత కేసులు కూడా చూడండి, ఇతను ఆర్థిక నేరస్తుడు, ఎప్పటికీ ఆల్రెడీ ఇతని మీద ఈ పాత కేసులు ఉన్నాయి, బెయిల్ మీద తిరుగుతున్నాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ అవే పనులు చేశాడని చెప్పి అందులోనూ బెయిల్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇందులోనూ రాకుండా చేసుకోవచ్చు. మరి ముందే అవి చేయొచ్చు కదా సార్, ముందే వాటి మీద వాటిపైన వాదించవచ్చు కదా, ముందే వాటికి సంబంధించి ఈ విధంగా బయట ఆరోపణలు వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, అన్ని మూలాలు అట్టే కనిపిస్తా ఉంది. కోర్టు ఆరోపణల మీద నడవచ్చు సార్, మనము సాటిస్ఫై చేయగలగాలి, ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్. అది ఆరోపణల మీద కోర్టులు నడిస్తే ఎప్పుడో బాగుపడుతుండే, అది తప్పు కూడా. అవును, లేకపోతే జడ్జి గారు ఏం చేస్తారు సార్, మన దగ్గర ఉండాలంటారు, అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పని కదా, ఆ ఎవిడెన్స్ సేకరించాలి అవన్నీ, అప్పుడు మేము లాయర్లము జడ్జిలో మేము చేయగలుగుతాం. అది నేను చెప్పేది. అక్కడే పోతున్నాయి మనీ సార్. ఎప్పుడైనా సరే ఈ మనీ లాండరింగ్ కేసుల్లో కానీ, ఇలాంటి క్విట్ ప్రోకో కేసుల్లో కానీ ఈ మనీ ట్రైల్స్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం సార్. ఆర్థిక నేరాలలో అదే ప్రాబ్లం. ఈ మనీ ట్రైల్ అంటూ ఉంటుంది, అవి ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఆ ఎవిడెన్స్ సంపాదించడం కొద్దిగా ఎంతైనా కష్టసాధ్యమైన పనులే అవి. సో చూడాలి ఇప్పుడు ఎంతవరకు ఏమైనా అయితే ఇవన్నీ. రైట్ సాగర్ గారు, ఒకవైపు ఈ విధంగా చిన్న చిన్న నేతలు లేదంటే మీరు అందరూ అనే భాషలో పిత్తపరిగలు లేదంటే సొరచేపలు చిక్కుతున్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇంకొన్ని సొరచేపలు ఆ కలుగుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, అంటే ఎలకలు